వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ లాగ్స్. ఇవాల్టి సింపుల్ రెసిపీ మిరియాల రసం. జ్వరం వచ్చినప్పుడు కానీ, సరిగా అరుగుదల లేనప్పుడు కానీ, కడుపు నిండా ఆ పూట తృప్తిగా భోజనం చేయాలంటే ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేసి పెట్టండి. అదే 10 నిమిషాలు కేటాయిస్తే తిన్న వాళ్ళు మళ్ళీ ఈ రసంని అడిగి మరీ చేయించుకుంటారు. నోటికి ఘాటుగా, కడుపులో తేలిగ్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రసం. హెల్త్ బాగోలేనప్పుడు బాడీకి ఎంతో రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో కొన్ని మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 8 వెల్లుల్లి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 రెమ్మల కరివేపాకు, 4 పెద్ద సైజ్ టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోనే తగినన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రసంని ఉడికించాక స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా గరిటెతో మెత్తగా మెదుపుతూ ఫిల్టర్ చేసుకుంటే మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు ఫ్లేవర్ అంతా రసంలోకి దిగుతుంది. ఇప్పుడు రసం తాలింపు వేసుకుందాము. ఒక పాత్రలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆవాలు వేసి ఎర్రగా వేగాక మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వెల్లుల్లిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసి ఫ్రై అయ్యాక ఫిల్టర్ చేసుకున్న రసం వేసి కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా మరుగుతున్నప్పుడు చివరిలో కొత్తిమీర వేసి కలుపుకొని సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాను. అంతే, చాలా సింపుల్ కదండి. గ్లాసులతో తాగేంత బాగుంటుంది ఈ రసం. ఘాటుగా జలుబు లేసిన వారికైతే చాలా రిలీఫ్ని ఇస్తుంది రసం. సో సేమ్ ప్రాసెస్లో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. మా వంటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.